హైడ్రాకు ఉన్న పరిధులేంటి అని హైకోర్టు అంటే గత కొన్నాళ్ళుగా ఇది జరుగుతున్నప్పటికీ ఈరోజు పర్టికులర్గా మనం దీని గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే హైకోర్టు దీన్ని తీసుకుని హైకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. హైడ్రాకు ఉన్న పరిధి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో గతంలో కానీ గత 9.5 సంవత్సరాల నుంచి కానీ చెరువులన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి, ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏ చిన్న వర్షం వచ్చినా ఏ చిన్న ఆపద వచ్చినా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ చెరువులను ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో జీవోఎంఎస్ నెంబర్ 99 ద్వారా హైడ్రాను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది మనం అందరూ కూడా బాగా తెలుసు. సో దీని పరిధి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే జిహెచ్ఎంసీతోని కోఆర్డినేట్ చేసుకొని హైదరాబాద్ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి సుమారు ఈ హైడ్రా ఐడెంటిఫై చేసినటువంటి 52 నుంచి 54 చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఎఫ్టీఎల్గా ఐడెంటిఫై చేసినప్పటికీ అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగి ఎందుకు ఆ ప్రాంతమంతా ఆక్రమణకు గురవుతుంది, అలాంటి వాటిని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవస్థగా మనం ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేయాలి? అలా చూస్తూ ఉంటే ప్రభుత్వ భూములన్నీ ప్రజాధనం అంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంటుంది. చెరువులన్నీ కూడా నివాసానికి యోగ్యత లేనప్పటికీ కూడా ప్రజలను మోసం చేసి ఆయా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా దాన్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం అనేది జరిగిందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. అందులో భాగంగానే గత 10 నుంచి 12 రోజుల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చెరువులు అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతంలో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూమిని కానీ దాని రకంగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాణాలు కానీ దాంతోపాటుగా ఏవైతే ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి భవనాలన్నింటిని కూడా ఏకైతే హైడ్రాలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పోలీసులతోని సమన్వయం చేసుకొని ఏవైతే అక్రమంగా నిర్మాణం కాబట్టినటువంటి భవనాలన్నింటిని కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అది కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎసా అని ఆలోచించకుండా అందరినీ ఒకే తాటి మీకు తీసుకొని అందరినీ ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో వాటన్నింటినీ కూల్చాలన్న ఉద్దేశం, అంటే అక్రమంగా ఏవైతే నిర్మాణం చేపట్టబడిందో వాటన్నింటినీ కూల్చాలి. అంటే అది స్ట్రీమ్లైన్ లేనటువంటి పద్ధతి కాబట్టి ఎక్కడో అక్కడ దీనికి స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగా హైడ్రా ఒక అటానమస్ బాడీగా ప్రయత్నం చేస్తుంది. మీరు ఇంతకుముందు చూసినట్టయితే రాజకీయాలకు అతీతంగా అని చెప్పి గౌరవ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడుతూ చెప్పారన్నారు. మా పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే గారి పైన కేసు బుక్ చేయడం జరిగింది. దాంతోపాటు మా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉంటే దాన్ని కూడా గండిపేట మండలం శంకర్పల్లి మండలంలో కూల్చివేయడం జరిగింది. ఇవన్నీ ఆధారాలను తెలుసుకొని మాట్లాడితే మంచిదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. హైడ్రా యొక్క లక్ష్యం ఒక్కటే, ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమవుతున్నాయో వాటన్నింటినీ కాపాడాలి. రాబోయే తరాలకు చెరువులను అంటే ఏవైతే రాను హైదరాబాద్ అంతా ముంపుకు గురైందే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పితే ఇంకెవరినో కాపాడాలి, ఇంకెవరినో రక్షణ కల్పించాలి, ఇంకొకరికి విధ్వంసం కలిగించాలనే ఉద్దేశంతో కాదు అనేది మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సతీష్ గారు. అయితే మనం నెక్స్ట్ పాయింట్ అంటే ఈ ఒకళ్ళు పర్మిషన్ ఇచ్చి ఇంకొకళ్ళు కోలుగొట్టడం ఏంటి, అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనే పాయింట్ మాట్లాడుకునే ముందు ప్రేమ్ గాంధీ గారు ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రా ఓ డ్రామా అన్నారు. మీరేమంటారు? నిజంగా కూడా పార్టీ ఒకవేళ నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతికి ప్రకారంగా ఎవరైతే వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారో ఆ ఆలోచనతో పాటు జరిగితే సంతోషం, కానీ అలాంటి వాతావరణం కనబడకుండా ఇక వీళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకు కొంచెం సపోర్ట్ చేస్తూ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమనకుండా ఇంకోరు నిర్దేశేటువంటి ప్రయత్నం చేస్తే అది సమంజసమైనటువంటి పని కాదు. ఈ హైడ్రా అనేటువంటి ముసుగు ఎట్లుందనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఒక విషయం చెప్తాం. ఇలా అధికార పార్టీ బీఆర్ఎస్ గత పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దానం నాగేందర్ మాట్లాడుకుంటూ హైడ్రా అధికారి అయితే ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారిని ఆయన ఏకవచనంతో మాట్లాడుతూ నేను ఇక్కడ లోకల్, నువ్వు నన్నేం చేస్తావు, నేను నిన్నేం చేస్తా అనేటువంటి దుర్భాషలు ఆడినప్పుడే మనం ఆలోచించాలి.
అసలు అధికార పార్టీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులే దాన్ని సమర్థిస్తలేరు, దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ వీళ్ళు నిజంగా కూడా ఒకవేళ త్రిబుల్ వన్ జీవోకు సంబంధించి వచ్చినా, లేకుంటే ఇంకోటి వచ్చినా, లేకపోతే ఈ జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేటీఆర్ దా లేదా ఆయనకు అనుచూరమైనటువంటి వ్యక్తులదా ఎవరిదా అనేది పక్కన పెడితే చట్టం ప్రకారం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ కాలయాపన అనేటువంటి ముసుగు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ చూపిస్తుంటది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎక్కడ అంటే అవతలకి అవకాశం ఇస్తుంది, నువ్వు వచ్చి నా దగ్గర వచ్చి సెటిల్ చేసుకో అనేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంటది. అట్లనే మళ్ళీ కూడా ఇది చేసినట్టు మనకు కనిపిస్తా ఉంది క్లియర్ గా. 2 గంటల వరకు స్టే అన్నారు, ఆ కోర్టు తీర్పులు అన్నారు, కోర్టు అనేటువంటి ముసుగుల మళ్ళీ వీళ్ళని ఎవరికి ఇచ్చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు. 2 పార్టీలు కూడా ఆడుతున్నది డ్రామా. నిజంగా కూడా ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల యొక్క భూములని దుర్వినియోగాల పాలైపోయింది, కబ్జా రాయిళ్ల పాలు. ఎవరైతే బలవంతులు ఈ రాష్ట్రంలో బలవంతులు రౌడీజం చేసి రాజకీయ అండదండలతోని కోట్లాది రూపాయల ప్రభుత్వం యొక్క సొమ్ముని, ప్రభుత్వ యొక్క స్థలాన్ని కబ్జా చేసుకున్నారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ నిర్మమాక్షంగా ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కానీ ఇది హైడ్రామా లెక్క పని నడుస్తుంది, కానీ హైడ్రా లెక్క పని అయితే ఇక్కడ కనబడతలేదు. నిజంగా కూడా కూల్చేవారు దాంట్లో నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. కానీ నివేదిక ఏమి ఇవ్వకుండా ఎవరు గులుస్తున్నారు, ఎందుకు గులుస్తున్నారు, దానికి సంబంధించిన విషయాలన్నీ అంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముందో మాకైతే అర్థమైతలేదు. నిజంగా కమిటీ వేసినప్పుడు ఎవరైతే ఎదురుగా ఏదైతే వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన అక్రమాలకు పాల్పడ్డానో ఆయనకు నోటీస్ ఇచ్చి వివరాలు తెలుసుకొని ఇచ్చేసుకొని కూలగొడితే ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం ఇది లేదు. కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు చూసుకోండి, ఎవరు కేటీఆర్ కి సంబంధించినటువంటి బినామీ ఆస్తి ఉన్నాయన ఆయన కూలగొట్టక ముందే ఆయన FTL లెవెల్కి వస్తుంది, లేదా ఆయన ఇంకో బఫర్ జోన్ ఉంటుందని ముందే కోర్టుకు వెళ్ళిపోయాడు. అంటే ఇండికేషన్ ఇస్తున్నది పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది నిజంగా కూడా మీరు కబ్జాలు ఏమైనా చేసుకుంటే ముందు మీరు కోర్టుకు వెళ్ళిపోంటారు ఆయన, మేము మళ్ళా కోర్టు పరిధులు ఉందని చెప్పి దాన్ని ఆపుతాము, మిగతా దగ్గర ఎక్కడెక్కడ ఇచ్చేయాలా చేసేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నాము. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ ఉండి రంగనాయక్ గారికి ఎవరికైతే ఆయనకి ఇచ్చి రంగనాథ్ గారికి ఇచ్చినటువంటి పూర్తి అధికారులను విజేసి కోట్లాది రూపాయల ప్రభుత్వం యొక్క స్థలాన్ని పూర్తిగా మళ్ళా ప్రభుత్వం ఆధీనం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. కానీ హై డ్రామా చేస్తున్నారు, హైడ్రా కాదేడా హై డ్రామా చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎవరిది చేస్తున్నారు, ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందో మాకు అర్థమైతలేదు. ఏం చేయాలనుకుంటుంది, ఎవరు భూములు ఎక్కడ, ప్రతిపక్షం భూముల్ని అధికార పక్షం భూముల్ని కాపాడుకుంటూ ప్రతిపక్షం మీద విజృంభించాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేదా ఎవరిని భయప్రాంతాలకు గురి చేయాలనుకొని చూస్తా ఉందా అనేది మనం పూర్తిగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మళ్ళా ఆ కోర్టు అనేటువంటి ముసుగుల మళ్ళా ఆపే ప్రయత్నం చేస్తుంది. సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క స్థలాలను కాపాడాలనేటువంటి ధోరణి ఉంటే ఖచ్చితంగా ముందు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకుల భూములే ఉన్నాయి, వాళ్ళందరి భూములు ముందు మాత్రమే వాళ్ళకు సంబంధించిన కట్టడాలే కోల్పోయేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్ ఉండి ఏదైతే చేయాలనుకుంటుందో చేస్తే చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా స్వాగతిస్తుంది.